పగ్గాలు తెంపుకున్న కోడలెక్క పరుగులు పెడుతున్నది. గట్లు తెంపుకున్న గంగ తీరుగా ఉరుకుతున్నది. ఆగమంటే ఆగుతలేదు, పట్టుకుందామంటే దొరుకుతలేదు. ఇంతకు ఏంది గది అని అనుకుంటుండ్రా? ఇంకేంటిదమ్మా, బంగారం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు బంగారం జోరు మాత్రం దగ్గుతలేదు. అందుకే దొంగల కన్ను కూడా సొమ్ముల మీదనే ఉంటున్నది, బంగారం షాపుల మీదనే పడుతున్నది. ఇక చూడుండ్రి, పట్టవగలే బరిదెగించిండ్రు బద్మాష్గాన్లు. ఏం దొంగలు మోపైనరమ్మా, పట్టపగలు బంగారం షాపులకు జొరిండ్రు. కరీంనగర్ పట్నంలో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ షాపుల తుపాకులతోని ఈ రంగమాడిండ్రు. బైకుల మీద వచ్చిన 5 మంది దొంగలు తొలుత బంగారం కొనేటోళ్ళ తీరుగా ఆ సొమ్ములు చూపిర్రి, ఈ సొమ్ములు చూపిర్రి అని అడిగినరాట. ఇక షాపులున్నోళ్ళు నిజంగానే బంగారం కొననికి వచ్చిండ్రు కావచ్చని ఆ ఓటి సాగబెడుతుంటే అదాట్న తుపాకులు తీసి అందరికి సూటి పెట్టినరాట. కొంతమంది గుండె ధైర్యంగాళ్ళోళ్ళు దొంగల మీదకి మరలబడ్డరాట గాని వాళ్ళను తుపాకులతోని కాల్చడాలకు 4గురికి తూటా దెబ్బలు తలిగినాయి. దవాఖాన్లు ఉన్నారు ఇప్పుడు. ఇంచుమించు కిలోకి ఎక్కువనే బంగారం ఎత్తుకుపోయినరాట. ఇక సొమ్ములు సంచిలో వేసుకొని దొంగలు ఏటేటు పోయిండ్రు, ఏం కథ అనేది పోలీసోళ్ళు బుడ్డ కెమెరాలను బట్టి అంచనా వేసిండ్రు. అన్ని దిక్కుల పోలీసోళ్ళను హుషారు చేసిండ్రాట. హిందీ తెలుగు 2 భాషలు కలిపి మాట్లాడినరాట దొంగలు. బాద్మాషిగాళ్లను దొరకబట్టి ఈ ప్లాన్ని మండ చంపాలే, సీరి చింతగట్టాలి అని పబ్లిక్ కూడా మస్తు గరం అవుతుండ్రు. కరీంనగర్ పట్నంలా పట్టపగలు రోడ్ల మీద పబ్లిక్ అంతా కిటకిట తిరిగే టైంలా తుపాకులతో బంగారం షాపులకు జొర్రి దోపిడీ చేసిండ్రంటే దొంగలు బరితెగిచ్చిండ్రు అని మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. వాళ్ళ పంత నవలాల్సిందే, ఇంకోటి అసోంటి పని చేయకుండా చూడాల్సిందే అని పబ్లిక్ అగ్గి మీద గుగ్గిలం అవుతాండ్రు.